హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అమ్మాయి కురువింద అత్తయ్య పిలిచారా అంటూ అత్తగారి దగ్గరకు వచ్చింది కురువింద. ఏమీ లేదులే తల్లి, నేను గుడికి వెళ్తున్నాను. గుళ్ళో ఎవరో స్వామీజీ వారి ప్రవచనాలు ఉన్నాయట. చపాతీలకి కూర చేశాను. పొద్దుట చేసిన తోటకూర పులుసు, కంది పచ్చడి ఉన్నాయి. ప్రమోద్ అన్నం తింటానంటే కాస్త బంగాళదుంపలు వేయించు. ఆఫీస్ క్యాంటీన్లో రోజు ఏమి తింటాడో ఏమో కానీ ఇంటికి రాగానే ఏమి కూరలు చేశానో అనుకుంటూ గిన్నెలు మూతలు తెరిచి మరీ చూస్తాడు. వాడికి తోటకూర, ఆవపెట్టి చేసిన పులుసు అంటే మరీ ఇష్టం. దానిలోకి కాంబినేషన్ కందిపప్పు పచ్చడి ఉందంటే అసలు ఉరుకోడు. కాసిని బియ్యం కుక్కర్లో పెట్టి అన్నం వండే కురువిందా, అలాగే గోధుమ పిండి తడిపి పెట్టుకో. నేను రావడం ఆలస్యమైతే చపాతీలు వత్తేయమ్మా అంటూ వీళ్ళు ఉంటున్న పక్క సందులోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళింది రాజలక్ష్మి గారు. కురువింద పెళ్ళై అత్తవారింటికి వచ్చి 2 నెలలైంది. పుట్టిల్లు కూడా అదే ఊరు. ఇంజనీరింగ్ పాస్ అయి ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా అనుకోకుండా తెలుసున్న వారి ద్వారా పెళ్లి సంబంధం వెతుక్కుంటూ రావడం, మంచి సంబంధం అనుకుంటూ కురువింద తల్లిదండ్రులు కూతురికి పెళ్లి చేసేయడంతో ఉద్యోగ ప్రయత్నానికి తాత్కాలికంగా వాయిదా పడింది. కురువింద పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగిన పిల్ల. తల్లి కురువిందని వంటింట్లోకి కూడా రానిచ్చేది కాదు. అయినా అవసరం లేదు వారికి. ఇంట్లో వంట మనిషి పొద్దుటే వచ్చి సాయంత్రం వరకు వీళ్ళ ఇంట్లోనే పనిచేసే పనమ్మాయి ఉండగా ఏనాడు కాస్త కుక్కర్ కూడా పెట్టే అవకాశం రాలేదు కురువింద. కురువింద తల్లికి అతిశయం జాస్తి. వంట రాకపోతేనేమి, అయినా అదేమైనా గొప్ప విద్య, నెట్లో చూస్తూ అన్నీ చేసేయచ్చు, అవసరం వస్తే తన బంగారు తల్లి ఆ మాత్రం మేనేజ్ చేయలేదా అన్న నమ్మకం అంతే. కానీ ఇక్కడ కురువింద అత్తగారింట్లో అంతా విరుద్ధమే. వంట మనిషిని పెట్టుకోగలిగే స్తోమత ఉన్న రాజ్యలక్ష్మి గారికి అన్ని పనులు తనే స్వయంగా చేసుకోవాలన్న ఆరాటం ఎక్కువ. మామూలుగా పని మనిషి పొద్దుటే వచ్చి అన్ని పనులు చేస్తున్నా ఈవిడ కొన్ని పనులను పని మనిషితో చేయించదు. గిన్నెలు తోమాక తిరిగి గిన్నెలు ట్యాప్ వాటర్ దగ్గర మరోసారి కడుక్కుంటారు ఆవిడ. వంటగది, దేవుడి గది, అలాగే వంటగట్టు అన్నీ స్వయంగా ఆవిడే శుభ్రపరచుకుంటారు. పొద్దుట కాఫీలు, టిఫిన్లు, మధ్యాహ్నం వంట, రాత్రి డిన్నర్ అన్నీ ఆవిడే తయారు చేస్తారు. ఇంట్లో ఎవరేమి తింటారో తెలుసు కనుక ఆ ప్రకారం చకచకా చేసుకుంటూ పోతారు. కురువిందకు ఆవిడను చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. తన పుట్టింట్లో వంటామె రాకపోతే తల్లి పడే కంగారు గుర్తొచ్చింది. బయట హోటల్ నుంచి టిఫిన్లు తెప్పించడం, కూరలకు ఆర్డర్ ఇచ్చి రైస్ కుక్కర్లో అన్నం వండడం తెలుసు. తనకేమి పని రాదు. అత్తగారు మొదటి 3 వారాలు తనకి ఏమి పని చెప్పలేదు. ఒక 15 రోజుల నుండి చిన్న చిన్న పనులు చెప్పడం చేస్తున్నారు ఆవిడ. తనతో ఉండి చూడమంటున్నారు. కూరలు కట్ చేయమనడం, పోపు అవి వేయించి ఇచ్చి మిక్సీలో పొడి లాంటివి చేయమనడం, ఏ పొడులు ఏ ఏ కూరలకు వాడాలో చెప్పడం, కాఫీ కలపడం, ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీలు వేయడం, పెనం మీద దోశలు వేయడం లాంటివి అన్నీ దగ్గరుండి చేయిస్తున్నారు. ఒకసారి ఆవిడ కోడలితో, చూడు కురువిందా, నీ చేత పనులు చేయించాలని నా ఉద్దేశం కాదు. రేపు ప్రమోద్ ఉద్యోగరీత్యా ఎక్కడికైనా బదిలీ అవ్వచ్చు. నీకు వంట వస్తే హోటల్ బాధలు ఉండవు. హాయిగా ఇంట్లో వండుకొని తింటే ఆరోగ్యాలు బాగుంటాయి అనేసరికి అవునంటూ తల ఊపింది కురువింద. కురువింద ఆడపడుచు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం చదువుతోంది. ఆ అమ్మాయికి రాని పనంటూ లేదు. కిందటి వారం రాజ్యలక్ష్మి గారు ఒక్కరు ఎవరో బంధువుల ఇంట్లో పెళ్ళంటూ విజయవాడ వెళితే ఆవిడ వచ్చే వరకు ఆ అమ్మాయే ఇంట్లో అన్ని పనులు, వంట చేసింది. చకచకా వంటింట్లో పెద్దవాళ్ళు చేసినట్టుగా ఎంతో రుచికరంగా వంట చేసింది. దేవుడి దగ్గర దీపారాధన చేయడం, అన్నీ పొందిగ్గా సర్దేయడం అవి చూస్తుంటే తనకంటే 2 సంవత్సరాలు చిన్నదైన ఆ అమ్మాయి చకచకా పనులు అలా చేస్తుంటే కురువింద ఆ అమ్మాయిని చూస్తూ నేనేమీ చేయలేకపోతున్నానే అనే గిల్ట్గా ఫీల్ అయ్యేది. వదిన, ఈ కూర ఎలా ఉందో రుచి చూడవు అంటూ కురువిందను కూడా కలుపుకుంటూ అన్ని పనులు నిర్వర్తించింది. అప్పటి నుండి కురువిందకు తను వంట నేర్చుకోవాలని, అందరికంటే బాగా చేసి అందరి మెప్పు పొందాలనే ఆరాటం మొదలైంది. మొత్తానికి రాజ్యలక్ష్మి గారు గుడి నుండి ఇంటికి వచ్చేసరికి కురువింద చిన్న చిన్న చపాతీలు వత్తి జాగ్రత్తగా చపాతీలు కాల్చి హాట్ ప్యాక్లో సర్దింది పొందికగా. ఇది తన మొదటి అనుభవం. మొదట పెద్ద పెద్ద చపాతీలు వత్తబోతే అష్టవంకరలు వచ్చేశాయి. అందుకే చిన్న చిన్న చపాతీలు వత్తి కాల్చింది. అందరూ చాలా బాగా చేశావని, మెత్తగా బాగున్నాయని కామెంట్ చేసేసరికి చాలా గర్వంగా ఫీల్ అయింది. కురువింద భర్త ప్రమోద్ మాత్రం కురువిందని చిలిపిగా ఉడికించాడు. నీవేనా చేసింది, నేను నమ్మననేసరికి రాజ్యలక్ష్మి గారు, నమ్మకపోతే ఏం చేస్తావురా, నీ ఎదురుగా చేసి చూపాలా, పాపం కష్టపడి అన్ని చపాతీలు చేస్తే అంటూ కోడల్ని వెనకేసుకొచ్చారు. ఒక ఆదివారం నాడు రాజ్యలక్ష్మి గారు కురువింద తల్లిదండ్రులను, తమ్ముడిని వారింటికి లంచ్కు ఆహ్వానించారు.
కురువింద తల్లి ఆవిడతో, మా వంట ఆవిడకు ఎలాగో పని లేదు, మాతో తీసుకురానా, ఆమె చేస్తుంది వంట, మీకెందుకు కష్టం అనగానే రాజ్యలక్ష్మి గారు, అయ్యో కష్టమేమీ లేదు వదిన గారు, ఇంతోటి వంటకు ఆమె ఎందుకు, నేను మా కోడలు మా అమ్మాయిలేమా, అందరం కలిసి ఒక గంటలో చేసేయము అంటూ సున్నితంగా తిరస్కరించారు. అనుకున్నట్లుగా కూతురి అత్తవారింటికి తల్లి, తండ్రి, తమ్ముడు వచ్చారు. సాదరంగా ఆహ్వానం పలికారు అందరూ. కూతురు కనపడకపోయేసరికి తల్లి రమాకుమారి రాజ్యలక్ష్మి గారితో, కురువింద లేదా, అల్లుడు తను బయటికి వెళ్ళారా అని అడగ్గా, లేదు లోపలికి రండి అంటూ వంటగదిలోకి తీసుకొని వెళ్లారు. పటియాలా డ్రెస్లో తలంటు పోసుకున్న జుట్టుని క్లిప్తో బంధించి హడావిడిగా వంటింట్లో మూకుట్లో గారెలను చిల్లుల గెరిటెతో అటూ ఇటూ తిప్పుతున్న కూతురిని బుగ్గకు అంటుకున్న గారెల పిండితో చూడగానే ఆవిడ నిర్ఘాంతపోయారో క్షణం. తల్లిని చూడగానే చేస్తున్న పనిని వదిలేయకుండా, అమ్మ ఒక క్షణం మా అత్తగారితో మాట్లాడుతూ ఉండు, ఇంకా కొన్ని ఉన్నాయి అవగానే వస్తానంటూ, ఉండు కాఫీ ఇస్తానంటూ ఒకవైపు గారెలు వేయిస్తూనే మరోవైపున ఫిల్టర్లో నుండి కాఫీ డికాషన్ తీసి పాలు కలిపి వేడి చేసి 2 కప్పుల్లో పోసి తల్లిని ఒకటి తీసుకోమని తండ్రికి కూడా ఇవ్వమని పురమాయించిన కూతురు వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం. వంటింట్లో కూతురు ఒక్కతే అన్నీ చేసేస్తోంది. ఇది ఎలా సంభవం? కూతురికి అన్నం కూడా తనే కలిపి నోట్లో పెట్టేది పెళ్లి అయ్యేంతవరకు. అటువంటిది గారెలు వండడం, కాఫీ కలపడం అంటే తన కూతురి చేత చాకరీ చేయిచ్చేస్తున్నారన్న మాట ఇక్కడ. ఎంత దారుణం! అల్లారు ముద్దుగా పెరిగిన తన కురువింద బంగారు తల్లి పెద్దదానిలాగా ఇక్కడ వంటలు వార్పులు ఏమైనా వియ్యపురాలిని కడిగి పారేయాలనుకుంది. కూతురు అల్లుడి చేత వేరే కాపురం పెట్టించేయాలన్నంత ఆవేశం పొంగుకు వచ్చింది. ముఖం ముడి చేసుకుంది. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నారు. రాజ్యలక్ష్మి గారు కురువిందని తల్లి తండ్రితో భోజనానికి కూర్చోమని చెప్పి ఆవిడ వడ్డన చేయడం మొదలుపెట్టారు. వంటలన్నీ చాలా రుచిగా ఉన్నాయన్నారు. వియ్యపురాలు, వియ్యంకుడు, నీ పొగడ్తలన్నీ మీ అమ్మాయికే చెందుతాయి నిజం చెప్పాలంటే అంటూ మొత్తం వంట అంతా కురువిందే చేసిందని చెప్పారావిడ. తనని వంటింట్లోకి రావద్దని, తనే స్వయంగా వంటంతా తయారు చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని 2 రోజుల నుండి ఒకటే ఆరాటపడుతోందని వియ్యపురాలి వైపు చూస్తూ చెప్పిందావిడ. కురువింద తల్లి తండ్రికి ఒకటే ఆశ్చర్యం. వెంటనే కురువింద, అవునమ్మా, అసలు అత్తయ్య నా చేత ఏ పని చేయించేవారు కాదు, అన్నీ ఆవిడే చూసుకుంటారు. నేను ఖాళీగా ఉంటూ ఏమీ చేయకుండా కూర్చోవడం నాకు చాలా గిల్టీగా ఉండేది. వంట చేయడం కూడా ఒక కళ అని నాకు మా అత్తయ్యను చూసే అర్థమైంది. నా ఇష్టం కొద్దీ అత్తయ్య దగ్గర అన్ని పనులు వంటలు నేర్చుకున్నాను. నా వంటలు తిని మీరంతా మెచ్చుకుంటూ నన్ను పొగడాలని ఆశపడ్డాను. దాని ఫలితమే అత్తయ్య తాను వంట చేస్తానన్నా నేను ససేమేరా వద్దని బ్రతిమాలి ఈరోజు వంటంతా నేనే చేసి మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకున్నానని చెప్పేసరికి ఎంతో చేయి తిరిగిన వాళ్ళు చేసినంత రుచిగా తమ కూతురు వంట చేసిందని తెలిసి కురువింద తండ్రి అయితే పొంగిపోయాడు. గారెలు తింటున్న ప్రమోద్, చాలా బాగున్నాయి కురు, క్రిస్పీగా భలే ఉన్నాయంటూ కురువిందని మెచ్చుకున్నాడు. కానీ రమాకుమారి ముఖం మాత్రం మాడిపోయింది. ఇన్ని సంవత్సరాలు సంసారం చేసినా తనకు ఏమాత్రం వంట రాదు. వంట మనిషి మీద లేక హోటళ్ల మీద ఆధారపడే తను కూతురికి ఏ పని నేర్పలేదు. పని చేసే దౌర్భాగ్యం తన కూతురికి రాకూడదని కోరుకుంది. కానీ కురువింద ఇక్కడ ఎంతో ఇష్టంగా అత్తగారి ద్వారా వంట వార్పు నేర్చుకొని చక్కగా సంసారం చేసుకుంటూ అత్తవారింట అందరికీ తలలో నాలుకలాగా ఉంటోంది. తను ఎంత పొరపడింది. ఇంకా నయం, తను నోరు జారి ఉంటే తన లోకువైపోయి ఉండేది అందరి దృష్టిలో. ఇటువంటి సందర్భాలలో ఒక ఆడపిల్ల తల్లిగా తను సంస్కారయుతంగా ప్రవర్తించి కూతురికి మంచి బోధించాలి కానీ వారి మనసులలో విషబీజాలను నాటకూడదని పశ్చాత్తాపపడింది. సాయంత్రం వరకు సరదాగా గడిపిన రమాకుమారి వీడ్కోలు తీసుకుంటూ తనకంటే ఎంతో ఎత్తుకు ఎదిగిపోయి ఎంతో హుందాగా అత్తవారింట ఆనందంగా ఉన్న తన కూతురిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.